ప్రభువైన యేసుక్రీస్తు నామములో జీవము గల దేవుని మాట అనే కార్యక్రమమునకు విచ్చేస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ధర్మశాస్త్రం ఏమి చెప్పింది, ప్రభువైన యేసుక్రీస్తు గారు ఏమి చెప్పారు అనే మాటని మనము ఒక మాటని జ్ఞాపకం చేసుకుందాం. ధర్మశాస్త్రము చెప్పిన మాటలో కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాటని మీరు విన్నారు కదా అని ప్రభువు చెప్పాడు. ధర్మశాస్త్రము దెబ్బకు దెబ్బ, వాతకు వాత, కంటికి కన్ను అని వెనువెంటనే శిక్షకి శిక్ష అన్నట్లాగా ధర్మశాస్త్రము చెప్పింది. ప్రభువైన యేసుక్రీస్తు గారు వచ్చిన తర్వాత ఆయన అంటాడు, నేను మీతో చెప్పు మాట ఏమనగా, దుష్టుని వెదిరింపవద్దు. వాడు మీ కుడి చెంప మీద కొడితే వాని వైపు ఎడమ చెంప కూడా తిప్పుము అని ప్రభు చెప్పారు. ఒకటి. రెండవదిగా, ఎవడైనా ఒకడు మీ మీద వ్యాజ్యము ఆడి మీ అంగీను తీసుకుంటే నీ పై వస్త్రము కూడా వానికి ఇచ్చేయి అని రెండవ మాటని ప్రభు చెప్పారు. అలాగే మూడవదిగా, ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేస్తే వానితో 2 మైలు దూరం వెళ్ళుము అని చెప్పి. నాలుగవదిగా, నిన్ను అప్పడుగు వారిని చూసి నీ ముఖమును తిప్పుకొనవద్దు అని ప్రభు 4 విషయాలను అక్కడ తెలియపరిచాడు. కనుక దేవుని బిడ్డలు, దెబ్బకి దెబ్బ అన్నట్లా ఉండవద్దు, మాటకి మాట అని అన్నట్లాగా ఉండవద్దు, వాతకి వాత అని అన్నట్లాగా మనము ప్రవర్తించకూడదు. ప్రభు చెప్పినట్లాగా దుష్టుణ్ణి ఎదిరించకూడదు. మరి మీరు దుష్టుడు ఒకవేళ మీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప వాని వైపు తిప్పమని ప్రభు చెప్పాడు. ఆ మాదిరిగా మనము బ్రతుకుదాము. ప్రేమగల తండ్రి, నీ బిడ్డలకి ధర్మశాస్త్రం ఏమి చెప్పిందో, మీరేమి చెప్పారో ఆ మాటని జ్ఞాపకం చేశాను. నీ బిడ్డలు నీ వాక్యాన్ని బట్టి బలపడి అలాగ జీవించినట్లాగా ప్రతి ఒక్కరికి అటు కృపను మీరు అనుగ్రహించండి. నీ రాకడకై సిద్ధపడినట్లాగా అటు భాగ్యాన్ని కలగచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.